गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराम जय राम जय जय राम 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 श्रीराम जय राम श्रीराम जय राम जय 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 जय राम श्रीराम श्रीराम जय राम जय जय राम 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 श्रीराम निकी ఇక్కడ కూర్చోమ్మా నిదానంగా కూర్చోండి భగవద్గీత చెప్పండి పిల్లలు బాబా భగవద్గీత స్వామి చిన్న బాబా చెప్పమ్మా భక్తి యోగం ఓంకారం परब्रह्मणे नमः। ओम श्री कृष्ण 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 परब्रह्मणे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ताः स्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्त उपासते श्रद्धया परयोपेतः ते मे युक्ततमा मतः। एकक्षरमनिर्देशम् अव्यक्तं सत्युपतेरताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तं सत्तचेतसाम्। अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्। भवानी न चिरात् पार्था मय्यावेशितचेतसाम्। मय्येव मनादस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव प्रवृत्तं न संशयः। अदचित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्। अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽभ्यासमर्थोषि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। अतैकतप्यशक्तोषि कर्तुं न योगमाश्रितः। सर्वकर्मफलत्यागः ततः श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानध्यानं विशिष्यते।
ज्ञानात् कर्मफलत्यागः त्यागश्चान्तिरनन्तरम् अध्येष्ट सर्वभूतानां मैत्रकरुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमे सन्तुष्टसततं योगी यतात्मदृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिः मद्भक्तः प्रियः। ఉదయం నుంచి ప్రయాణం చేస్తుంది ఇట్లా వారం నుంచి కూర్చోండి అందరు కూర్చోండి ఎంత ఈ ఊరు జనాభా 1500 మీ పేరేమి ఏం చేస్తున్నావు ఎంత చదువుతున్నావు సెకండా స్వామి ఎవరు ఇద్దరు ఒక ఈ పాప బాబు ఈ ఊర్లో జనాభా 1500. ఇప్పుడు ఇక్కడ మనం చూసిన అక్కడ ఆ దేవాలయం ఏంటది ఇక్కడ ఇప్పుడు మనం దిగిన దగ్గర రామాలయం ఇక్కడ రామాలయం. ఇంకేమేమి ఉన్నాయి నీ పేరు చెప్పు. చక్రధర చక్రధర ఈ ఊళ్ళో ఏమేమి దేవాలయాలు నువ్వు చెప్పు. రామాయణం, హనుమాన్ గుడి, శివాయనం, వీరభద్ర గుడి, జనకేశ్వర స్వామి గుడి. ఎవరు అందిస్తున్నారు? ఇంకేమన్నాయా ఆయన చెప్పినవి కాదు. 11 శిఖరాలు ఉన్నాయి. 11 శిఖరాలే మా స్వామి వచ్చినాక. కాదు ఏమేమి దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇది చెప్పాడు. ఇంకేమున్నాయి? వ్యాస దత్తాత్రేయ దక్షిణామూర్తి విశ్రాంతితో మంచి పరమాచార్య ఉన్నాయి కదా. దేవాలయాలు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయి చెప్పాలి. దేవాలయాలు ఎందుకున్నాయి? దేవాలయాలు ఎందుకున్నాయి నువ్వు చెప్పు. మన సాంప్రదాయాలు సంస్కృతి ఎందుకున్నాయి? మన సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకున్నాయి? భక్తి మార్గం కొంచెం దగ్గరకు వచ్చారు. మన జన్మ సార్థకం చేసుకోవడానికి ఎందుకున్నాయి? హిందూ ధర్మాన్ని అబ్బా అంటే మన మామూలుగా ఒక్క మాట చెప్పండి. దేవాలయాలు మనం పోవడానికి ఉంది. పోతే ఏదైనా కదా కొంచెం అర్థమైనట్టుంది కదా. ఏమర్థమైంది? వెళ్ళాలి కాదు, మనం పోతున్నావా లేదా? వెళ్తున్నారా? వెళ్తున్నారు.
ఇప్పుడు ఈ ఊరు జనాభా 15 వీళ్ళు ఎంతమంది ఉన్నారు? శాంపుల్ అనమాట 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 40 మంది ఉన్నారు. శాంపుల్ సర్వే చేద్దాం. ప్రతిదినము దేవాలయానికి మేము ప్రతిదినము ఏదో ఒక దేవాలయం, మన ఊళ్ళో ఏదో ఒక దేవాలయానికి వెళ్తాము. వాళ్ళ చేతండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 50% తెలుసండి. ఈ ఊర్లో 1500 మంది జనాభా ఉంటే ఇప్పుడు మీరు చేతులు దాని ప్రకారం దీన్ని కనుక నమూనాగా తీసుకుంటే 750 మంది దేవాలయానికి పోతారు. అర్థమైందా? 750 మంది దేవాలయానికి భజన ఉంటుంది. వస్తున్నా దేవాలయానికి 750 మంది పోతారు కదా. 750 మంది ఒకేసారి పోతున్నారా? ఎవరి పాటి వాళ్ళు పోతున్నారా? ఇప్పుడు ప్రత్యేకంగా విశేషంగా ఏదన్నా మొత్తం 700 మంది 600 మంది. ఇప్పుడు 750 మంది రోజు పోతున్నారు. మిగతా 750 మందిలో కొంతమంది వారానికి పోతారు, కొంతమంది నెలకు పోతారు, కొంతమంది వీరందరూ పోతున్నారు కదా అని చెప్పి పోరు. మన తరపున వాళ్ళు పోతున్నారులే. నా తరపున మా ఇంట్లో మా ఆయన పోతున్నాడు, ఆమె పోతు, ఆమె పోతుంది, నేను పోడు. అక్కడ కొంతమంది ఉంటారు కాబట్టి కొంతమంది అసలు దేవాలయానికి పోరు కదా. దేవాలయంలో 100 మంది కూర్చునే మంటపము ఏ దేవాలయంలో ఉంది? అన్ని దేవాలయాలు 100 మంది కూర్చోవచ్చు. 100 మంది కూర్చోవచ్చు. ఒక 100 మంది కూర్చోవచ్చు. ఇది కూడా విశేషమే, మంచి విశేషమే. ధ్యాన మందిరం కూడా ఉంది ఇక్కడ. ధ్యాన మందిరం. ఇంకొక మాట, ఈ ఊర్లో భజన మండళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఒక్కటి. ఎంతమంది చేస్తారు? 15 వీళ్ళంతా భజన సంఘం వీళ్ళు అయిపోయింది, మీకు వీళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చారు. యువకులు లేరు స్వామి. రిటైర్మెంట్లో అంటే సాధిస్తున్నాం సార్. ఈ పొడేళ్ళు ఎక్కడి చెప్పు. ఇప్పుడు ఆయన భజన ఇప్పుడు చేస్తున్నాడు అంటే ఇప్పుడు కొత్తగా చేస్తున్నాడు, వాళ్ళు బాల్యం నుంచి చేస్తున్నాడు కదా. మరి ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు? చెప్తూనే ఉన్నారు స్వామి దినం. నేను చెప్పాలనుకున్నాను, మీరే ఇల్లు సెల్లు ఒళ్ళు గుల్ల, ఇల్లు ఒళ్ళు గుల్ల. సరేనా? అందువల్ల ముందు దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంది మనం ఏం చేయాలంటే భజన చేయాలి. ఏం చేయాలా? భజన అంటే ఏంటి అంటే కలియుగంలో భజన ముఖ్యమైన అంశం. ఎందుకు అంటే మనం పురాణాల్లో చదివితే ఋషులు, మునులు, తపస్సులు, సాధకులు అడవుల్లోకి వెళ్ళి పర్వతాల్లోకి వెళ్ళి చాలా తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకి కొంతమందికి దేవుడు కనిపించాడు, కొంతమందికి కనపడలేదు. మళ్ళీ తపస్సు చేశారు, అది వేరు. కానీ దేవుడు కలియుగంలో అందరికీ ఒక మంచి అవకాశం ఇస్తాడు. ఏంటంటే అతను 10 మంది కలిసి ఒక దగ్గర భక్తి పారవశ్యంతో, భక్తి నిండుగా తన్మయంగా దేవుడిని మనం కనుక కీర్తన చేస్తే, భజన చేస్తే 10 మంది ఒక దగ్గర చేరి అక్కడ 11వ వాడిగా నేనే వచ్చి కూర్చుంటానయ్యా అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, భజనకి ఎంత శక్తి ఉందో. భజన చేస్తే దేవుడే వచ్చి కూర్చుంటాడు. అంటే భజనలో ఉండే సంగీతము, పాట, సాహిత్యము కలిసి పాడే విధానము, ఇది దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టం. అందుకోసం భజన చేయాలి.
మరి భజన అంటే ఇది భజన అంటే ఏది అంటే కూర్చుని చేసేది కూడా భజనే, కానీ కూర్చుని చేసేదే భజన కాదు. కోలాట భజన, పండరి భజన, పులుపు భజన ఉన్నాయి కదా, చెక్క భజన, తాళం భజన, 5 భజనలు. మొదటి 4 శరీరము, మనసు, గాత్రము అన్నీ కలిసి పెళ్ళారు. గురువు చెప్తూ ఉంటాడు, అందరూ ఆయన్ని అనుసరిస్తూ పాట పాడుతూ ఆడాలి. ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టి పాట పాడిస్తున్నారు, ఉపయోగం లేదు. మళ్ళీ దాంట్లో కూడా సినిమా స్టెప్పులు అనేది కలిపేసారు. అసలు కోలాటం పండరి భజన చూడాలంటే చిరాకు ఉంటుంది. ఇప్పుడు పండరి భజన గురువులు పోయినారు, కోలాటం గురువులు పోయినారు, కోలాటం మాస్టర్లు వచ్చారు. ప్యాంటు చొక్కా వేసుకునేది, బూట్లు వేసుకునేది, భజన పాటలు పాడించేది. తప్పది. భజన గురువు, ఆ గురువు చాలా నియమనిష్టలతో ఉంటాడు. గ్రామాల్లో భజన గురువులు వస్తే వాళ్ళు ఒక గ్రామంలో తీసుకొచ్చుకొని ఒక రూము ఏదో గది ఏర్పాటు చేసి మండలం రోజులు పండరి భజన కోలాటం ఏదో నేర్పిస్తే ఆ నేర్చుకున్న వాళ్ళందరూ ఇంత అని చెప్పి ఏదో అని గింజలో లేకపోతే డబ్బులు ఇచ్చి సన్మానం చేసి గౌరవించుకొని పంపిస్తారు. ఈ 40 రోజులు ఆయన దీక్ష పడతాడు. నేల మీద పండుకుంటాడు, శాకాహారం తింటాడు, భక్తితో ఉండి ఒక గురువుగా అట్లా ఆ పాటలన్నీ నేర్చుకుంటాడు. ఏదో ఒక క్రమశిక్షణ, ఏదో ఒక జ్ఞానం ఇస్తే గురువు అవుతాడు కదా. మెల్లో పిగిలి అందువల్ల పండరి భజన వింటున్నారా? వినండి, పొద్దున అందరికి చెప్పుకోండి. అక్కడి నుంచి ఇంకెవరు లోపలికి రావద్దు, లోపల స్థలం లేదు. అసలు నేను వస్తున్నాను మీ ఊరు చెప్పారు, పేపర్ లీక్ అయిపోయింది. ఇప్పుడు చెప్తే ఈ లేడు దేవులం కాడ ఇప్పుడు ఉంది. ఇప్పుడేమంటే ఇప్పుడు కోలాటం కానీ పండరి భజన కానీ చేస్తారు. అందులో ఈ వయసు పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ వయసు వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది? 50 ఉంటాయి, 60 ఉంటాయి, 60. కానీ 70 ఏళ్ళ వాళ్ళు కూడా కోలాటం వేస్తారు కదా. కానీ 70 ఏళ్ళ అయినా ఆమె బాగా లాగు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు దాంట్లో సన్నగా ఉండేవాళ్ళు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు. అవునా? కానీ అందరూ ఒకే వేగంతో ఆడాలా వద్దా? అర్థం అంటారు. ఇప్పుడు ఒక 40 మంది ఈ ఊర్లో కోలాటం ఆడుతున్నారు. ఈ పిల్లవాడు ఈరోజు కొత్తగా చేరాడు. నీకు అడుగు కలవదు, కాలు కలవదు, మేము సీనియర్లు చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాము, నీకు రాదుపు అంటారా? కలుపుకుంటారా? కలుపుకుంటారు. చేయలే ఈరోజు రేపు నుండి వస్తుందని చెప్పి కలుపుకొని నేర్పిస్తారు. కోలాటలు ఎప్పుడైనా నీ కోలాటం రాదని పక్కన పెట్టిన సందర్భం ఉందా? పండరి భజనలు ఎవరికైనా నీకు రాదని పక్కన పెట్టిన సందర్భం ఉందా? అంటే మొదటి లక్షణం ఏంటంట్లో మనిషిని కలుపుకోవటం, కలుపుకొని తీసుకొని పోవటం మొదటిది. ఇది మంచిదే చెడ్డదే? మంచిది. కలుపుకొని తన వెంట తీసుకొని పోవటం మంచిది. మొదటిది. అందరూ నాట్యం ఆడుతున్నారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి ఆడుతున్నారా? ఒకే వేగంతో ఆడుతున్నారు లేదా? అంటే ఒక పనిని ఒక సమయంలో ఒకేలాగా అందరూ కలిసి చేస్తున్నారు. కాబట్టి కలిసి ఆలోచించటము, కలిసి పని చేయటము, ఐకమత్యము అలవాటు అవుతున్నదా లేదా? అవుతున్నదా లేదా? 2 మంచిదే కదా. 3
అందరూ బాగా నాట్యం ఆడితే శరీరం అంతా కదులుతుందో లేదా, నలుగుతుందో లేదా అంటే వ్యాయామం అవుతుంది. కుదరదుగా శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది, మంచి చెమట కారిపోతుంది, అయినా ఆడతారు కదా. పాట పాడుతుంటే ఆ పాటకు ఒక రాగం ఉందా లేదా? రాగం ఉంటే దాన్ని ఏమంటాం? సంగీతం. ఏమంటాం? సంగీతం. సంగీతం వచ్చిందా లేదా? మరి పాట ఉంటే దాంట్లో పాట మనం పాడుతున్నామే, దాంట్లో పదాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. కాపాడరామం కరిరాజ వరద. కరి అంటే ఎవరు? కాదు, కరి అంటే ఏనుగు. కరి అంటే తెలుగే, మనం అప్పుడు మర్చిపోయినామే, అది తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టిలే, దాంట్లో కొట్టుకోపోయింది. కరి అంటే ఏనుగు. కరిరాజు అంటే విష్ణు మహారాజ్ కాదు, ఏనుగులకు రాజు. కరిరాజ వరద. వరద అంటే కాపాడాడు. ఏనుగులకు రాజును కాపాడింది ఎవరు? ఆయన విష్ణు. కాపాడరామమ్ము కరిరాజ వరద. ఏనుగుల గుంపుకు రాజుగా ఉండే పెద్ద ఏనుగును కాపాడిన వాడా, ఆ గజేంద్రుణ్ణే కాపాడిన విష్ణుమూర్తి మమ్మల్ని కాపాడరా. గజేంద్ర మోక్షం. ఇప్పుడు ఇందులో విష్ణుమూర్తి పేరుందా? లేదు. ఎవరి పేరుంది? గజేంద్రుడు ఉన్నాడు. కరిరాజు. కరిరాజు అంటే ఎవరు? గజేంద్రుడు. గజేంద్రుడు ఎవరు? భక్తుడు. గజేంద్రుడు ఎవరు? భక్తుడు. కాబట్టి భక్తుడి పేరు చెప్తున్నాం కానీ దేవుడి పేరు చెప్పట్లేదు. అంటే దేవుడికి ఏది ఇష్టం? తనను నమ్మి కొలిచిన భక్తుడు ఇష్టం. తన భక్తుడిని పలికిస్తే, భక్తుడి పేరు చెప్తే, భక్తుడి పేరు తలుచుకుంటే అది దేవుడికి ప్రీతి. అర్థమైందా? పార్థ సారథి. ఎవరి పేరు ఇది? అర్జునుడి పేరు. పార్థ సారథి అర్జునుడి పేరా? కృష్ణుడి పేరు. ఎవరి పేరు? కృష్ణుడి పేరు. పార్థుడు ఎవరు? పార్థుడు ఎవరు? అర్జునుడు. కృష్ణుడు. కాబట్టి పార్థుడి రథాన్ని తోలినవాడు. ఇప్పుడు మా కారు డ్రైవర్ వచ్చాడు, డ్రైవర్ని ఏమంటాం? డ్రైవర్ అంటాం. కానీ ఆయనకు పేరుందా లేదా? ఆయన వృత్తిని బట్టి అయితే ఏమంటాం? డ్రైవర్. కానీ వాళ్ళ ఇంటికి పోతే మన ఇంట్లోకి పిలిస్తే పేరుతో పిలుస్తాం, అవునా? కాబట్టి కృష్ణుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు కృష్ణుడు? దుర్యోధనుడు అర్జునుడు కోరుకోమంటే ఏమన్నాడు? ఈయన యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వేం చేయొద్దు, నువ్వు ఒక్కడే నాకు కావాలా, ఆ 10,000 మందిని ఆయనే తీసుకోబోతుంది దుర్యోధనుని అన్నాడు. అరే నేను యుద్ధం చేయనన్నా నన్ను కోరుకున్నావే కదా, కాబట్టి నా మీద నమ్మకంతో భక్తితో నన్ను కోరుకున్నావు కదా అర్జున. నేను ఊరికే దండగ తిండి తిని ఊరికే ఉండనులే, మళ్ళీ లోకులందరూ నన్ను చూచి నవ్వుకుంటారు, ఊరికే తిండిపోతాడు కూర్చోన్నాడని నన్ను అందరూ అవహేళన చేస్తారు. అట్లాంటిది ఏం చేయలేదు నేను, కాకపోతే నేను యుద్ధం చేయను, నీ రథాన్ని నడుపుతాను, నీ రథాన్ని నడుపుతా, ఏదో నాకు తోచిన మాట సహాయం చేస్తా. ఏం చేస్తాను? మాట సహాయం చేస్తా. రెండే చెప్పాడు కృష్ణుడు. ఒకటి, నీ రథాన్ని నడుపుతా, ఈ రోజు నుంచి నీ రథాన్ని నేను నడుపుతున్నాను కాబట్టి లోకంలో అందరూ నన్ను ఏమంటారంటే పార్థసారథి అంటారు. ఇప్పుడు ఆయన పేరుందా? విష్ణు ఉందా? కృష్ణుడు ఉందా? మధుసూదన్ ఉందా? చక్రి ఉందా? ఏమి లేదు. పార్థ సారథి, అర్జునుడి సారథి, రథమును నడిపినవాడు. అంటే అర్జునుడిలాగా భక్తి కలిగి తనను తాను భగవంతుడికి సమర్పించుకుంటే భగవంతుడు తన ఉనికిని కోల్పోయి తనను తాను వదిలిపెట్టుకుని భక్తుడితో మమేకమైపోతాడు, భక్తుడితో కలిసిపోతాడు, భక్తుడి పేరుతో పిలువబడతాడు, తానే భక్తుడైపోతాడు. ఇది అర్థమైందా?
అలా భక్తుడు భగవంతుడితో మమేకమైపోయేటువంటి ఒక స్థితిని ఎక్కడ వస్తుంది మనకి? ఆ స్థితి ఎక్కడ వస్తుందంటే మనం చేసే భజనలో వస్తుంది. ఎక్కడ వస్తుంది? భజనలో వస్తుంది. అందుకు భజన చేసేది. ఇప్పుడు చెప్పండి, కోలాటం నేర్చుకోవాలా వద్దా? పండర భజన నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు ఒక 50, 60, 70 మంది కోలాటం ఆడారు, పండర భజన వేసారు అనుకోండి. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 దాకా ఎగిరేరు అనుకుంటా, ఆడారు అనుకుంటా. అందరికీ ఒకేసారి బీపీ చెక్ చేయండి. నార్మల్గా ఎవరికి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. మరి ఇక్కడి నుంచి అక్కడ దాకా పరిగిస్తే మనకు గస వస్తుంది కదా, ఆయాసం, కలిసిపోతానే. అవునా? మామూలుగా ఇప్పుడు అక్కడి నుంచి పరిగెడితే ఈ పిల్లవాడికి అలుపు రాదా? వస్తుంది. ఈ పిల్లకి రాదా? నీకు రాదా? యువకుడికి నీకు రాదా? వస్తుంది. కానీ 3-4 గంటల సేపు కోలాటం వేస్తే గస ఎందుకు రావటం లేదు? ఎందుకు కలిసిపోవట్లేదు? దానిలో తన్మయత్వంలో పొంగిపోతారు భక్తిలో పారవశ్యంతో. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో కనుక శరీరాన్ని కదిలిస్తే, ఆడితే, దానికి ఆ శరీరము అలవాటు అయిపోతుంది. ఆడుతూ పాడుతూ కనుక భజన చేస్తే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన ఊపిరితిత్తులు గాలి పీల్చుకున్న విధము, ఆ విధానం ఒకటి స్థిరంగా ఉంది. అసలు ఎప్పుడు అలసట అనేది రాదు, ఆస్తమా రాదు, బీపీ రాదు, షుగరు రాదు, ఏ రోగము రాదు. అంటే మనిషి 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే కోలాటము, పండరి భజన నేర్చుకుంటే ఆరోగ్యం, నేర్చుకుంటే వినాయక చవితికి సినిమా పాటలకి డ్యాన్స్లు పెడితే ఆరోగ్యంగా ఉంటారా? దేవుడి దగ్గర ఒక మంచి మాట చెప్పకూడని మాట చెబితే అది చాలా దూరం పోతుంది. దేవుడికి నువ్వు పూజ చెయ్యకు అని ఏమనడు. పూజ చెయ్యి, సంతోషిస్తాడు. కానీ చేయాల్సినట్టు చేయకపోతే కోపడతాడు. ఎందుకని? ఇప్పుడు వీళ్ళు అమ్మేది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఏమనుకుంటుంది? నా బిడ్డ బాగా చదువుకోవాలా, మంచి పేరు ఆ అమ్మాయి కలిగి ఉండాలా, ఆ అమ్మాయికి మంచి పేరు వస్తే మాకు మంచి పేరు వస్తుంది అనుకుంటారు. అంతేనా? బాగా వృద్ధిలోకి రావాలా అనుకుంటారు. అంతేనా? మరి మనందరికీ తండ్రి ఎవరు? దేవుడు. మరి ఈ తల్లిదండ్రులు ఇది కోరుకుంటే ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? సింపుల్, పెద్ద విషయం ఏం కాదు. అంటే మనం బాగుండాలని కోరుకుంటారు. మంచి మార్గంలో నడవాలా, క్రమశిక్షణతో ఉండాలా, తాగకూడదు, పేకాట ఆడకూడదు, అబద్ధం చెప్పకూడదు, చెడ్డ ఆలోచనలు ఉండకూడదు అని దేవుడు అనుకుంటాడా? అనుకోడా? చెప్పండి, అనుకుంటాడా? అనుకోడా కదా. అట్లా ఆయనకి ఇష్టపడేటట్టుగా మనం ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయనకి ఇష్టపడేటట్టుగా మనం లేకపోతే అర్థమైందా? అందుకని భక్తి వలన మనిషి మారాలి, సమాజం మారాలి. అందుకు దేవాలయం ఉంది. ఎందుకుంది దేవాలయం? మనిషి మారాలి. మనిషి ఏమిగా మారాలా అంటే, మనిషి ఏమిగా మారాలా? ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? ఏ భాష మాట్లాడుతున్నారు? తెలుగు. ఈ ఊళ్ళో పుట్టారు కాబట్టి తెలుగు మాట్లాడుతున్నారు. కొద్దిగా మంత్రాలయం దగ్గర తుంగభద్ర అవతల పుట్టుంటే కన్నడ మాట్లాడతారు. అవునా? కర్నూలు జిల్లాలో పుట్టారు కాబట్టి కర్నూలు యాస మాట్లాడతారు. అంటే కృష్ణావతల తెలంగాణలో పుట్టుంటే తెలంగాణ భాష. ఏంద్రి బయ్యి గట్ల మాట్లాడుతున్నావు అంటారు. అక్కడే యాస వస్తుంది. మనం ఏ ఊర్లో పుడతామో ఇక్కడ మనం ఏది నేర్చుకుంటే అది వస్తుంది కదా. అయితే మనిషికి వింటున్నారా? వినడం లేదా? వింటున్నట్టుగా ఉంటారు.
చెప్తారు వినరు. ఆ? మీ ధ్యాసలో మీ మాటలో ధ్యాసలో చూస్తున్నారు వినడంలే. అర్థమైందా? దేవుణ్ణి చూసి వెంకటేశ్వర స్వామి ఏ అలంకారమై పప్పులు ఏ అలంకరించారు, అయినా బంతి పూల మల్లె పూల రోజా పూల ఈ చూస్తుంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంతకీ దేవుడిది అబ్బాయి అది మర్చిపోయినాడు. ఇంతకీ దేవుడికి ఏం మొక్కుకోవాలా ఏం చెప్పుకోవాలా అది మర్చిపోయాడు. దేవుడు మహాచతురుడు, నీకు ప్రతి నిమిషం పరీక్ష పెడుతుంటాడు. ఆ దేవుడు ఎదురుగ్గా వచ్చినప్పుడు ఇప్పుడు సంవత్సరం పొడుగుతో చదివింది వేరు. నువ్వు ఏం చదివావు ఏం చదవలేదు పక్కన పెట్టు, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత నీకు ఏమొచ్చు రాయి, అంతే కదా. నేను రోజుకు 16 గంటలు చదివానంటే అది దానివల్ల ఉపయోగం ఉంది. ఈ 2 ప్రశ్నలు వచ్చారు అలా. అందుకని నువ్వు ఏం పూలు తెచ్చావు ఏం కాయలు తెచ్చావు అవి చూచాడు వెంకటేశ్వర స్వామి. నీకు ఏం కావాలో అడుగు నేను ఇస్తాను. వీడు మర్చిపోతాడు. స్వామి వచ్చే వారం ఏం చేద్దాం అంటాడు. ఇప్పుడు ఆడవరా నాయన వచ్చే సంగతి మళ్ళీ చూద్దాం. అర్థమైందే? అందుకని మనిషిగా మారడానికి అసలు అవకాశాలు 2 ఉన్నాయి. ఏమన్నాయి? 1 వినటము, 2 కనటము. వినటము చూడటం. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉదాహరణ వాళ్ళ అమ్మో నాన్నో స్నానం చేసి వాళ్ళ దేవుడి దగ్గర కూర్చొని పూలు పెట్టి ఇలా పూజ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? కూర్చుని వాళ్ళు కూడా ఇట్టు కదా. కాబట్టి చూచి నేర్చుకుంటారు. చూచి సంవత్సరం 1-2 సంవత్సరాలకు వస్తాయి మాటలు. ముందేమంటారు? అమ్మా నాన్న ఒకప్పుడు ఇప్పుడు పుట్టగానే అత్త 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 అంటుంటాడు. అంటే నాకు ఓ అత్త ఒక పిల్లని కనిపెట్టేస్తా, ఒక పిల్లని కనిపెట్టేస్తా అని అంటుంటాడు. ఎందుకని? ఇది తెలుసు నేను పెద్ద ఇది నాకు పిల్ల లేదు, నాకు పెళ్ళి కాదు అని. అందుకని నాకు పెళ్లి కావాలంటే ఒక పిల్ల ఉండాలా, పిల్ల ఉండాలంటే వాళ్ళ అమ్మ ఉండాలి, వాళ్ళ అమ్మే నాకు అత్తా నీకు దండం పెడతావు. అందుకని మొట్టమొదటి ఏం మాట వచ్చింది? తత్త అంటున్నాడు. అత్త అది కాదు అన్నట్టు. తత్త 4 రోజులకి అత్త అవుతుంది. 4 రోజులకి అత్త. అట్లా ఒక్కొక్క మాట నేర్చుకుంటాడు మనిషి. అవునా? ఒక మాట నేర్చుకోవాలంటే దానికి కారణం ఏంటి? చెవు. మగవాడు ఉంటాడే, మగవాడికి మాటలు ఎందుకు రావు? వాడికి చెవు పనిచేయదు. మగవాడికి నోరు కాదు ప్రాబ్లం, నోరు బాగుంటుంది, చెవు పాపం చెవు లేదు. కాబట్టి వాడు ఏది వినలా, శబ్దం వినలేదు కాబట్టి అనలేడు. అర్థమైందా? చెవుడు లేకుండా ఉంటే వాడు మూగోడు కాడు. వాడు అనాలా అంటే వినాలా, వింటే కానీ రాదు, వింటే కానీ రాదు. కాబట్టి చూస్తే చేస్తారు, వింటే వింటే అంటారు, వింటే ఒక ఆయన ఒక పక్షులు 2 చిలుకల్ని కథ మీరు వినుంటారు, గుర్తు చేస్తున్నారు. అడవిలో పట్టుకొచ్చి ఒక ఊర్లో ఆ 2 చిలుకల్ని అమ్మేశాడు సాక్కుకోవడానికి. ఒక చిలుకనేమో మాంసం దుకాణం పెట్టుకుంటాడే ఆయనకి అమ్మేశాడు. ఒక ఆయన ఇటువంటి ఉపాధ్యాయులు పండితులు వాళ్ళకి ఇచ్చారు. కొద్ది రోజులైన తర్వాత చిలుకలు అమ్మిన వాడే మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చినప్పుడు బాబు చిలుకలు ఇచ్చాం కదా అని వెళ్ళి చూచాడు. రా కొట్టమంటా ఏమంటా అంటే ఈ చిలుక కొట్టమంటా అని. అక్కడే పోతే రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఎక్కడికి వస్తుంది అనేది మర్యాదగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? ఇది చిలకే అది చిలకే, ఇది విన్న మాటలు ఇది అన్నది, అది విన్న మాటలు అది అన్నది. అర్థమైందా? కాబట్టి మన పిల్లలు ఏ వాతావరణంలో పెరుగుతున్నారో ఆ వాతావరణంలోనే వాళ్ళ బుద్ధులన్నీ వస్తాయి. వాళ్ళ నడవడిక ప్రవర్తన బుద్ధి వాతావరణం మారుస్తుంది, కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? దేవాలయం పోతే దేవాలయంలో ఎవరు ఉంటారు?
ఎవరు ఉంటారు? దేవుడు. అమ్మవారు ఉంటారు, దేవుడు రాముడు, కృష్ణుడు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు అందరూ ఉంటారు. ఎవరెవరు దేవాలయాల్లో వాళ్ళు ఉంటారు కదా. అందంగా ఉండే హీరోయిన్ల పేర్లు చెప్పండి, ఒక 2 3 చెప్పండి. మామూలు ఊరికేలే చెప్పండి, చూసుకుపడతాయి ఎందుకు చెప్పరాదా? 1 2 3 4 ప్రపంచ సుందరి కదా. వీళ్ళు మనుషులే కాదా? శరీరం ఉందా లేదా? మాంసం, శరీరం, చర్మం ఉందా? అవునా? వీళ్ళు అందంగా ఉన్నారా లేదా? నిజానికి వాళ్లే కదా, వాళ్ళకంటే మించిన అందగత్తి మా ఊళ్ళో కూడా ఉంటారు, దాని సందేహం లేదు. వాళ్ళకి జాతకుల్లో గ్రహాలు అట్లా ఏడ్చి మన కర్మ గారు వాళ్ళు హీరోయిన్ లేదు, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు అందంగా ఉన్నారు కదా. సరే, ఇప్పుడు మన ఊర్లో దేవాలయం ఉందమ్మా, శివాలయం ఉంది, రామాలయం ఉంది, మన ఊర్లో దేవాలయమే. ఇప్పుడు అక్కడ పార్వతీదేవి విగ్రహం ఉంది, అది రాయా కాదా? మామూలుగా రాయిని విగ్రహం చేసాం మనం కదా. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాం. చేలూరు కట్టాం మనమే, పూలూరు పెట్టాం మనమే, ఆభరణాలు ఎవరు పెట్టాం మనమే. అక్కడేది రాయి, రాతిది చెక్కి మలిచి తొలిచి ఒక విగ్రహం తయారు చేసి అక్కడ పెట్టాం, అవునా? ఇప్పుడు చెప్పండి, మన దేవాలయంలో ఉండే పార్వతీదేవి కానీ, సీతాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ చక్కగా అలంకరించిన ఆ రూపం చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన మిస్ యూనివర్స్ ఈ మందంగా ఉంటుందా, ఆ మందంగా ఉంటుందా? నిజంగా చెప్పండి, అబద్ధం చెప్పండి. ఎవరు అందంగా ఉంటారు? నువ్వు చెప్పలేదు, నీ ఇష్టం. నేనేం అనలే, అమ్మవారు అయితే అమ్మవారు చెప్పు. ఎవరు అందంగా ఉంటారు? నేను అంతా అడగల, ఎవరు అందంగా ఉంటారు అయిపోయిందా? ఇప్పుడు ముందు మీరే చెప్పారు అందగత్తెల పేర్లు చెప్పంటే 6 పేర్లు. మరి ఇక్కడికి వచ్చేటికి వాళ్ళ లాభంలో డిపాజిట్లు కూడా వీళ్ళే అన్నారు, మీరే అన్నారు కదా. వీళ్ళ అందానికి వాళ్ళ అందానికి తేడా ఏంది? వీళ్ళ అందానికి అక్కడ ఉండేటువంటి అమ్మవారి అందానికి తేడా ఏంటి? శరీర సౌందర్యం ఉంటుంది. మీరు నన్ను చూడంగానే హిందుత్వాన్ని గుర్తు తెచ్చుకోకండి, ఏదో హిందూ ధర్మం కోసం పోరాడుతుంది. అది తెచ్చుకున్న అందం, పూసుకున్న అందం, రంగు వేసుకున్న అందం, అలంకారం చేసుకున్న అందం, అంతేనా? ఇది కాదు. ఆ అలంకారం చేయడం కంటే ముందు విగ్రహం తయారు చేసినప్పుడే ఆ శిల్పి నేను ఒక అమ్మవారిని తయారు చేస్తూ ఉన్నాను అనే ఒక భావనని మనసులో పెట్టుకుని తయారు చేశాడు. కాబట్టి అందులో ప్రధానంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే రూపము కాదు, ప్రధానంగా ఉన్నది రూపము కాదు, దైవత్వము. ఏంటి? దైవత్వం. ఏది దైవత్వమో అది 100% స్వచ్ఛం. మహానందికి పోతే అక్కడ కోనేరులో నీళ్లు ఉంటాయి, కింద చిల్లర నాణ్యాలు వేసి ఉంటారు మనోళ్ళు దేనైనా చెరగొట్టడంలో మనోళ్ళు సిద్ధమవుతుంది, దాన్ని వేస్తారు. అవి కనపడుతున్నాయి కదా, అంటే పారదర్శకంగా ఉంది. పారదర్శకంగా యువతల నుంచి అవతలకి కనపడే అర్థం అలా ఉందా లేదా? అది ఇదంటే దైవత్వము అంటే అంత స్వచ్ఛమైనది, అంత స్వచ్ఛమైనది. ఏది స్వచ్ఛమైనదో అది స్పష్టమైనది, ఏది స్వచ్ఛమైనదో స్పష్టమైనది. ఇప్పుడు ఈ దీపం ఇప్పుడు చూడలేము మనం, ఈ దీపము ఇప్పుడు ట్యూబ్లైట్ ఉంది కదా, దాన్ని చూడగలమా? నేరుగా చూడలేము. కానీ అదే ట్యూబ్లైట్కి కొద్ది రోజులకి దుమ్ము పడుతుంది. ఇంట్లో రోజు కర్పూరం వెలిగిస్తుంటే కర్పూరం పక్క కూడా పడుతుంది, అప్పుడేమవుతుంది? చూడగలం. అంటే దాని అర్థం ఏమిటి? దాని స్వచ్ఛత తోడలేరు, నాకు ఒక్కడ కూడా తోడలేదు అంటాడు.
ఇంకా నలుగురు ఇక్కడ కూర్చుంటే నన్ను అనరు కదా, అంటే మేము నలుగురు ఎదుర్కొంటాం కదా అని. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా. ఒక మాట పడడానికి ఊరికి అక్కడ కూర్చుంటే చాలు. ఏం రే ఏం పనిలే ఇంటికాడా తినడు వచ్చి కూర్చుండావా అంటాడు. మాట వచ్చేసిలే, మాట పడిలే, అయిపోయింది. కాబట్టి నీవు సమాజంలో మాట పడడానికి నువ్వేమీ చేయక్కర్లే, ఊరికనే కూర్చున్నా చెడ్డ మాట వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మంచి మాట రావాలంటే కష్టపడాలి. అదైందే. నా జీవితంలోనే ఒక సంఘటన జరిగింది. ఒకసారి నేను ఒక దగ్గర బండి మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్లో వెళ్తుంటే ఒక బస్ స్టాప్ దగ్గర గ్రామంలో నా చిన్నప్పుడు హై స్కూల్లో చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నాడు. నేను బండి ఆపి ఆయన దగ్గర పోయి, నమస్కారం సార్, ఏదో ఫలానా ఆయన కొడుకుని అని చెప్పుకున్నా. ఓ ఈయన టీచరు, మా నాయన కూడా టీచరే. ఆ కొడుకువా, అరే మీ నాయన మిమ్మల్ని సాకడానికి చాలా కష్టపడ్డాడు రా అని చెప్పి నా శరీరంలో మొత్తం సత్వంతో ఒకసారి దిగిపోయింది. బా, ఆయన బతికున్నప్పుడు నాకు ఈ మాట అనిపించలేదే. మా నాయన మా గురించి కష్టపడ్డాడనే మాట నా మనసుకు తట్టలేదే. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, పెడుతున్నాడు, కానీ మమ్మల్ని సాకడానికి ఇంత కష్టపడుతున్నాడు అనే మాట ఆయన పోయిన తర్వాత 20 ఏళ్ళకి ఇంక చెప్తే కానీ నాకు రాలేదు గుర్తుకి అని అనిపించింది. అర్థమైందా? కాబట్టి మనిషి ఎప్పుడైనా ఒక మంచి చేసుంటే చచ్చిపోయిన తర్వాత 25 ఏళ్ళకైనా ఎవరో ఒకరు గుర్తు చేస్తే అది మన మనసుకు వస్తే మన జీవితం మారుతుంది. ఇది దైవీ గుణము. పెద్ద సిద్ధాంతాలు అక్కర్లా. ఇవి అవునా కాదా? మన జీవితంలోనే ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలా. దైవీ గుణాలు మనం నేర్చుకోవాలంటే మనకు ఎవరు అవసరం అంటే ఎదురుగ్గా దేవుడు కావాలి. ఎదురుగ్గా దేవుడు. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే దేవాలయంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? దేవాలయం. అందుకని దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి ఎట్లా వెళ్ళాలి? కుటుంబంతో పోవాలి.